హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మటన్ ఫ్యాట్ రెండు కలిపి కూర ఎలా వండుకోవాలో చూద్దాము. చాలామంది మటన్ అండ్ ఫ్యాట్ రెండు ఒకేసారి వేసేస్తూ ఉంటారండి. అలా వేస్తే ఏమవుద్దంటే ఫ్యాట్ కరిగిపోయి మొత్తము గిన్నె కతుక్కుంటుంది, లేకపోతే మొత్తము కర్రీలో అంతా ఫ్యాట్గా తయారవుతుంది. సో అలా కాకుండా మేము చెప్పినట్టు కర్రీని కానీ వండితే, ఇప్పుడు మీకు అలా పైన వైట్ పీసెస్ కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ ఫ్యాట్ పీసెస్. అలా మనకి ఫ్యాట్ అనేది పీస్ లాగానే ఉండిద్ది అండ్ తినడానికి కూడా చాలా యమ్మీగా ఉంటుందండి. ఒక్కసారి మేము చెప్పినట్టు ట్రై చేసి చూడండి, మీరైతే చాలా చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామండి. మేము కేజీ మటన్ తీసుకున్నాము, ఒక 180 గ్రామ్స్ వరకు ఈ ఫ్యాట్ తీసుకున్నామండి. అండ్ ఇంకా ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం మెంతికూర, ఇవన్నీ తీసుకున్నాము. ఫస్ట్ పొయ్యి మీద కడాయి పెట్టుకోండి. అందులో ఒక 2 బిగ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి. ఈ కర్రీకి పల్లి నూనె వాడుకోండి, చాలా బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసి ఒక 2-3 ఎండుమిర్చి వేయండి. అవి వేగాక ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ బాగా కాలి కొంచెం రెడ్ కలర్లోకి వచ్చినప్పుడు పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత మెంతికూర వేసుకోండి. దాని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ అల్లం వేసి బాగా వేయించండి. అల్లం బాగా వేగాక ఇప్పుడు ఓన్లీ మటన్ని మాత్రమే వేసుకోండి. ఫ్యాట్ని పక్కన పెట్టండి, ఇప్పుడే వేయకూడదు. ఈ వేసిన మటన్ని బాగా కలపండి. ఈ మటన్ వేసినప్పుడు ఫ్లేమ్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి, ఒక 2 to 3 minutes. మటన్ని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి కారాన్ని మటన్కి బాగా పట్టించేటట్టు కలపండి. కారం కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. అంతా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మటన్ని ఉడికించండి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. చూసారా వాటర్ ఎన్ని వచ్చాయో మటన్లో నుండి. ఇప్పుడు ఇక్కడ ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. మనకి మటన్లో వచ్చిన వాటర్ సరిపోవనిపిస్తే తగినన్ని నీళ్లు పోసుకోండి మటన్ ఉడకడానికి. తర్వాత మూత పెట్టుకొని బాగా ఉడికించండి. ఇప్పుడు మనకి మటన్ ఆల్మోస్ట్ 70% వరకు ఉడికిందండి. ఈ టైంలో మనం ఫ్యాట్ పీసెస్ వేయాలి. ఇలా వేస్తే అవి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి, అంటే మొత్తం కర్రీలో కలిసిపోకుండా మనకి తినడానికి పీసెస్ లాగా బాగుంటాయి. ఫ్యాట్ పీసెస్ వేసి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టుకొని కొవ్వుని మటన్ని బాగా ఉడికించండి. ఈ స్టేజ్లో కారం, ఉప్పు ఇంకా ఏవైనా తక్కువ అనిపిస్తే వేసుకొని కాసేపు ఉడకనివ్వండి.
ఒక 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మటన్ పీస్ని ఒకసారి నొక్కి చూసి ఆల్మోస్ట్ ఉడికిపోయింది అని అనుకున్నప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోండి. కొత్తిమీర వేసిన 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఎంతో రుచికరమైన ఈ మటన్ కర్రీని సర్వ్ చేసుకొని తినండి. చాలా అద్భుతంగా ఉంటుందండి రుచి. ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.